జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. అరణ్యకాండ. అరణ్యకాండ రామాయణంలో అత్యంత కీలకమైన భాగం. భరతుడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత రాముడు చిత్రకూటాన్ని వదిలి దండకారణ్యం వైపు సాగుతాడు. ఇది దుష్ట శిక్షణకు పునాది పడిన కాండ. సుమారు 13 సంవత్సరాల అరణ్యవాసం అత్యంత ప్రశాంతంగా మహర్షుల సాంగత్యంలో గడిచినప్పటికీ చివరి ఏడాది మాత్రం సీతాపహరణం వంటి కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. దండకారణ్య ప్రవేశం, విరాధ వధ. రాముడు అడవిలోకి అడుగు పెట్టగానే రాక్షసుల బీభత్సం కనిపిస్తుంది. దారిలో విరాధుడు అనే రాక్షసుడు సీతమ్మను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. రాముడు, లక్ష్మణుడు అతని భుజాలను ఖండించి భూమిలో పాతిపెట్టి సంహరిస్తారు. వాడు నిజానికి తుంబరుడు అనే గంధర్వుడు. శాప విముక్తి పొంది రాముడికి కృతజ్ఞతలు తెలుపుతాడు. దండకారణ్యంలోని మునులు రాక్షసుల ఆగడాల వల్ల తాము పడుతున్న బాధలను రాముడికి వివరిస్తారు. రాముడు విల్లు పట్టి ఈ అడవిని రాక్షస రహితం చేస్తాను అని అభయప్రదానం చేస్తాడు. అగస్త్య మహాముని దర్శనం, పంచవటి. ముని వాటాలను దర్శిస్తూ 10 ఏళ్ల కాలం గడిచిపోతుంది. చివరకు అగస్త్య మహామునిని దర్శించుకుంటారు. ఆయన రాముడికి విష్ణు ధనస్సును, అక్షయ బాణతూణీరాలను, అంటే ఎప్పటికీ తరగని బాణాలు బహుకరిస్తారు. పంచవటి నివాసం. అగస్త్యుని సూచన మేరకు గోదావరి తీరంలోని పంచవటికి చేరుకుంటారు. అక్కడ లక్ష్మణుడు అద్భుతమైన పర్ణశాలను నిర్మిస్తాడు. అక్కడ జటాయువు అనే పక్షిరాజుతో వీరికి స్నేహం ఏర్పడుతుంది. శూర్పణఖ అవమానం, కరదూషణ వధ. పంచవటిలో ప్రశాంతంగా ఉన్న సమయంలో రావణుడి చెల్లెలు శూర్పణఖ వస్తుంది. అందమైన స్త్రీ వేషంలో వచ్చి రాముడిని పెళ్లాడమంటుంది. రాముడు పరిహాసానికి లక్ష్మణుడి దగ్గరకు పంపిస్తాడు. లక్ష్మణుడు కూడా నిరాకరించడంతో ఆమె కోపంతో సీతమ్మపై దాడి చేయబోతుంది. వెంటనే లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులను కోసివేస్తాడు. రక్తం ఓడుతూ ఆమె తన సోదరులైన కరదూషణులకు దగ్గరకు వెళ్తుంది. వారు 14,000 రాక్షస సైన్యంతో రాముడిపై దాడి చేస్తారు. రాముడు ఒక్కడే వారందరినీ గంటన్నర సమయంలో సంహరించి అజేయుడిగా నిలుస్తాడు. మాయాలేడి, మారీచ వధ. శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుడిని ప్రేరేపిస్తుంది. సీత అందం గురించి చెప్పి ఆమెను తెచ్చుకోమని ఉసుగొలుపుతుంది. రావణుడు మారీచుడిని కలిసి సహాయం కోరుతాడు. మారీచుడు భయపడినా రావణుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం మేలని అంగీకరిస్తాడు. మారీచుడు అద్భుతమైన బంగారు లేడిలా మారి సీతమ్మ ముందు తిరుగుతాడు. సీత ఆ లేడి కావాలని కోరగా రాముడు లక్ష్మణుడిని కాపలాగా ఉంచి లేడి వెంట వెళ్తాడు. బాణం తగిలిన మారీచుడు రాముడి గొంతుతో ఆక్రందన చేస్తాడు. సీతాపహరణం. రాముడికి ఏదో ఆపద జరిగిందని భ్రమపడిన సీత లక్ష్మణుడిని వెళ్ళమని ఒత్తిడి చేస్తుంది. లక్ష్మణుడు వెళ్ళగానే రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు. ఆకాశ మార్గంలో వెళ్తున్న రావణుడిని జటాయువు అడ్డుకుంటాడు. ముసలివాడైన పరాక్రమంతో పోరాడి రావణుడిని రథాన్ని విరక్కొడతాడు. కానీ రావణుడు జటాయువు రెక్కలను ఖండిస్తాడు. సీతమ్మను తీసుకువెళ్ళి లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. రాముడి దుఃఖం, శబరి మోక్షం. పర్ణశాలకు తిరిగి వచ్చిన రాముడు సీత లేకపోవడం చూసి శోకసంద్రంలో మునిగిపోతాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జటాయువు సీతమ్మను రావణుడు వెళ్ళాడని చెప్పి రాముడి ఒడిలో ప్రాణాలు వదులుతాడు. రాముడు అతని తండ్రి సమానంగా అంత్యక్రియలు నిర్వహిస్తాడు. సీతను వెతుకుతూ మతంగాశ్రమానికి చేరుకుంటారు. అక్కడ వృద్ధురాలైన శబరి రాముడి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఫలాలను స్వీకరించి మోక్షం ప్రసాదిస్తాడు. చివరగా పంపానది తీరంలో హనుమంతుని కలవడానికి సిద్ధమవడంతో అరణ్యకాండ ముగుస్తుంది. తప్పులు ఏమన్నా ఉంటే మన్నించండి. జై శ్రీరామ్. నమస్కారం.